హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఈ వీడియో వచ్చేసి మొన్న ఆషాఢ మాసంలో జరిగినటువంటి వారాహి నవరాత్రులండి. 9 రోజులు నేను కూడా ఈ ఇయర్ చేసుకున్నాను అనమాట. 2-3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను, కానీ 9 డేస్ నాకు సెట్ అవ్వట్లేదు. బట్ ఈ ఇయర్ మాత్రం లక్కీగా నాకు 9 డేస్ సెట్ అయినాయి. సో 9 డేస్ నేనైతే పూజ చేశాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వారాహి అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి నాకు వాచింగ్ అవర్స్ కూడా పెరుగుతున్నాయి. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వారాహి నవరాత్రుల్లో 9 డేస్ పూజ చేసిన వీడియోస్ నేనైతే షేర్ చేయాలనుకోవట్లేదు. గుప్త నవరాత్రులు కాబట్టి ఎందుకులే అన్నట్టుగా నేనైతే షేర్ చేయలేదు. ఇది లాస్ట్ డే అనమాట, 9th డే. మోస్ట్లీ నేను మార్నింగ్ పూజ చేసేసరికి ఇంట్లో పని అయిన తర్వాత 10:30-11 o'clockకి పూజ చేసేదాన్ని మార్నింగ్. నెక్స్ట్ వారాహి నవరాత్రులు అనేది నైటే చేయాలి. నైట్ అంటే అర్థం 8 o'clock తర్వాత చేసేది పూజ 9 o'clock. నేను జోహి పడుకున్న తర్వాత 10:30 ఆ టైంకి ఈ నైట్ పూజ అనేదాన్ని చేసేదాన్నండి. సో అలా పూజ చేస్తూ ఉంటే 5వ రోజు నుంచి నేనైతే ఏమైతే కోరుకున్నానో దాంట్లో పాజిటివిటీ అనేది చూశానమాట. నాకు ఒక రకమైన హ్యాపీనెస్ అనిపించింది. అమ్మవారు నాకు అడిగింది ఇస్తున్నారు అనే హోప్ అని అనిపించిందండి. మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఆఖరి రోజు 9వ రోజు శుక్రవారం అయింది. సో అమ్మవారిని శుక్రవారం పూట ఉద్వాసన చేయకూడదు కాబట్టి నెక్స్ట్ డే శనివారం చేయాలన్నమాట. సో శుక్రవారం మాత్రమే ఇట్లా పూజ ఇది చేసుకుని అమ్మవారికి చీర పెట్టి గాజులు పెట్టి పంపిస్తాం కదా, అలా చేసి ఇది వచ్చేసి సాటర్డే చేస్తున్నా అనమాట. సాటర్డే రోజు ఎలాగో శనివారం నేను వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటాను కదా, సో వెంకటేశ్వర స్వామి ప్లస్ వారాహి అమ్మవారికి ఇద్దరికి కలిపి పూజ చేశాను అనమాట. జోహి చూడండి ఇక్కడ హారతి అద్దుకోమంటే ఎలా అద్దుకుంటున్నాడో. వాళ్ళ డాడీ లేకపోతే ఏం చెప్తే చేస్తాడండి, వెరీ గుడ్ బాయ్ అయిపోయాడు. వాళ్ళ డాడీ ఉన్నప్పుడు మాత్రం కొంచెం గారం ఉండటం వల్ల ఇష్టమైన వాళ్ళ దగ్గర అట్లా ఉంటారు కదా, సో అలా ఉంటారనమాట. సో నెక్స్ట్ సాటర్డే రోజు అయిన తర్వాత అమ్మవారికి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని అనిపించిందండి. నేను 9 డేస్ చేసినప్పుడే అనుకున్నాను, 9th డే కానీ ఆఖరి రోజు అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కుంకుమ పూజ చేస్తున్నాను అనమాట. అమ్మవారికి 12 నామాలతో పూజ చేసుకుంటారు. సో అలా కుంకుమ పూజ చేస్తున్నాను. నైట్ చేస్తున్న పూజ అండి ఇది. నేను ముందే అనుకున్నాను టెంపుల్కి వెళ్దాము, లాస్ట్ డే అయినా అమ్మవారిని డైరెక్ట్గా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి. మా ఏరియా దగ్గర నుంచి చాలా డిస్టెన్స్లో 19 కిలోమీటర్స్లో మల్లేశ్వరంలో వారాహి అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. సో మేమేంటి అంటే సాటర్డే రోజు ఈవినింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చేసాము ఆటో బుక్ చేసుకుని, ఎందుకంటే కొంచెం వర్షం ఉంది, అందుకే బైక్ మీద వెళ్ళే ఛాన్స్ లేదని చెప్పేసి ఆటోలో అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. జోహి పడుకుని లేచేసరికి కొంచెం ఏడుస్తా ఇంకా వాళ్ళ డాడీని ఎత్తుకోమని అన్నాడు. ఆ కాస్తంత దూరంలో ఇంకా ఎత్తుకుని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మేము టెంపుల్లో మాత్రం ఫుల్ రష్ ఉందండి. చాలా వరకు ఎంతమందో చేసుంటారు. వారాహి అమ్మవారు నా చిన్నప్పుడు అయితే తెలియదు, ఒక 4-5 ఇయర్స్ నుంచి వింటున్నాం అనమాట ఈ వారాహి అమ్మవారి మాటని. చూడండి ఎంతమంది ఉన్నారో, అంటే పెద్ద పెద్దోళ్ళందరూ ఉన్నారు. మనకి ఇప్పుడే తెలిసింది, వీళ్ళందరూ ఎప్పటి నుంచో చేస్తారనమాట వారాహి అమ్మవారి పూజ. లలిత అమ్మవారి యొక్క స్వరూపమే వారాహి అమ్మవారంట. వారాహి అమ్మవారు సైన్యములకి అధిపతి అంట. ఈవిడ దండనాదేవి అంటారు. ఈమె పూజ చేసేటప్పుడు మనం రాంగ్ వేలో నడిస్తే మాత్రం ఖచ్చితంగా దండనాదేవి కాబట్టి డెఫినెట్గా దండిస్తుంది అని చెప్పి అంటారు. సో పూజ చేసేటప్పుడు మన మనస్సు కూడా మనం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎదుటి వాళ్ళకి హాని చేయటం, ఆ విధంగా వేరే వాళ్ళు బాగుండకూడదని ఆశించటం, ఇలాంటివి పొరపాటును ఉండకూడదన్నమాట. సో అలా పూజ చేసి 9 డేస్ అయిపోయిన తర్వాత ఇలా దర్శనం చేసుకునే వాళ్ళు చాలామంది వచ్చారు లాంగ్ డిస్టెన్స్ నుంచి. బట్ ఏంటి అంటే దర్శనం అనేది 9:30కి ఉంటుందంట. వారాహిదేవి అమ్మవారి పూజ నైట్ చేస్తారనమాట. సో 9 o'clockకి దర్శనం, 9:30, 10 అలా టైంకి ఉంటుంది అన్నారు. అప్పటి వరకు ఏంటంటే వారాహి అమ్మవారికి కళ్యాణం అనేది జరిపిస్తున్నారు అక్కడ. ఆ కళ్యాణం అనేది చూసిన తర్వాత దర్శనాలు అనేవి ఉంటాయి అన్నారు. కానీ మా హస్బెండ్కి నైట్ షిఫ్ట్ ఉంది. సో అప్పటి వరకు ఉండాలంటే ఎట్లాగా అని ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయినట్టు అనిపించింది. సో ఓకేలే వచ్చాము కదా అని చెప్పేసి ఒక 15 minutes to 20 minutes అయితే జస్ట్ వారాహి అమ్మవారి కళ్యాణం అయితే ఇట్లా
హారతి ఇచ్చేంత వరకు చూసామండి. నెక్స్ట్ ఇంకా దర్శనం చేసుకోలేము ఇంకెక్కడే అని చెప్పేసి వేరే టెంపుల్ ఉంది దగ్గరలో, ఆ టెంపుల్కి వెళ్దాము అంటే శివాలయం అనమాట, మల్లేశ్వర స్వామిది. అక్కడికి వెళ్దామని చెప్పేసి ఆటో బుక్ చేసుకుని స్టార్ట్ అయితే మేము వేరే టెంపుల్కి వెళ్ళామండి. చిన్నగా డోర్ ఓపెన్ చేస్తే అమ్మవారి దర్శనం అలా కనిపిస్తుంది. మీరు కూడా చేసుకోండి, మీకు కూడా అంతా మంచి జరుగుతుంది. లోపల ఉన్న అమ్మవారిని బయటికి తీసుకొస్తున్నారనమాట అలంకరణ చేయడానికి. బట్ ఫేస్ని అయితే అటాచ్ చేయలేదు, జస్ట్ కొబ్బరికాయను మాత్రమే పెట్టారు కలశంలో. ఇంకా అందుకే అటు తీసుకెళ్తున్నారండి. టెంపుల్లో అందరూ వారాహి అమ్మవారు కళ్యాణం చూస్తూ అటు సైడ్ కూర్చుంటే మేము మాత్రం ఆ పాప్కార్న్ తింటా ఇటు సైడ్ కూర్చున్నామండి. జోహికి పాప్కార్న్ పెట్టమని ఏడుస్తున్నాడు. అసలు టెంపుల్కి రావడమే ఏదో బొమ్మ కావాలని చెప్పి స్టార్ట్ చేశాడు ఏడుపు. సో అందుకే పీస్ఫుల్గా ఉండలేదు. ఇంకా ఏడుస్తున్నాడులే, వాడిని ఓదార్చడం కోసం అని చెప్పేసి ఏదో ప్యాకెట్లు తీసుకొచ్చి అట్లా మేనేజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నా పక్కన వాళ్ళు మాత్రం అందరూ అమ్మవారికి దీపం సమర్పిస్తున్నారండి. సో ఈ విధంగా ఆవు నేతితో దీపం పెడుతున్నారు అందరూ, 2 దీపాలు. కర్ణాటకలో ఇట్లా దీపాలు అనేది బియ్యం పోసి అరటిపళ్ళు పూలు అట్లా సమర్పిస్తారనమాట. ఇక్కడ అమ్మవారికి వచ్చేసి ఇంకా హారతి అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ అయిపోయి ఆటో బుక్ చేసుకుని ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అనమాట వేరే టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. ఇదే టెంపుల్ అనమాట, మల్లేశ్వర స్వామి టెంపుల్, గంగమ్మ తల్లి టెంపుల్ అనమాట. పుష్ప 2లో గంగమ్మ జాతర ఉంటుంది చూసారా, ఈవిడే ఆ గంగమ్మ తల్లి అనమాట. ఈ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ శివుడు పార్వతి ఉంటారు అన్నట్టుగా వచ్చామన్నమాట. బట్ లక్కీగా మా అదృష్టం కొద్దీ లోపలికి వెళ్ళంగానే ఒక్కసారి ఆశ్చర్యం వేసిందండి. వారాహి అమ్మవారి అలంకరణ దర్శనాలు జరుగుతున్నాయి. అక్కడ మిస్ అయినా ఇక్కడ మిస్ అవ్వకుండా రండి అన్నట్టుగా అమ్మవారే పిలిపించుకున్నారేమో అన్నట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే కరెక్ట్గా ఒక 10 మినిట్స్కి టెంపుల్ అనేది క్లోజ్ అయిపోతుంది. 9 o'clockకి క్లోజు. బట్ వారాహి నవరాత్రులు అవ్వడం వల్ల 9:15 వరకు ఉంచారనమాట. మేము ఇట్లా టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూడంగానే అమ్మవారు కనిపించారు. చాలా హ్యాపీ అనిపించింది. మా హస్బెండ్ కూడా ఒక్కసారి ఇక్కడ అమ్మవారు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకున్నారు. సో మొత్తానికైతే అమ్మవారి దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా వీడియో చూసి అమ్మవారి దర్శనం చేసుకోండి. వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, ఇంట్లోనే చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో నా వీడియోలో అమ్మవారి దర్శనం చేసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వండి.
దర్శనం అయితే మేము చేసేసుకున్నామండి. టెంపుల్ అంతా బాగా రష్గా ఉందన్నమాట. బాగా డెకరేట్ కూడా చేశారండి. చాలా బాగుంది టెంపుల్. మా హస్బెండ్కి నైట్ షిఫ్ట్ ఉండటం వల్ల ఇంకా జస్ట్ 5 మినిట్స్కే ఇంకా వెళ్ళిపోవాలన్నమాట. రిటర్నే వెళ్ళిపోతున్నాము. అమ్మవారు రూపాన్ని ఇక్కడ కూడా మీకు చూపిస్తానండి. వెళ్ళేటప్పుడు కూడా నేను ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్, బట్ కొంతమంది తీసుకుంటున్నారు. నేను కూడా తీసానండి జూమ్ చేసి. అమ్మవారిని మీరు కూడా ఇక్కడ దర్శనం చేసుకోండి ఎలా ఉన్నారు అనేది. అమ్మవారిని చూస్తే గూస్ బంప్స్ అంతే అండి. ఇక్కడ బయట గంగమ్మ తల్లిని పెట్టారండి. అసలు కన్నుల పండగగా ఉంది. చూడటానికి మాత్రం దగదగా మెరిసిపోతూ ఉన్నారు అమ్మవారు. నెక్స్ట్ ప్రసాదం పెడుతున్నారు. ప్రసాదం తీసుకుని మేము రిటర్న్ అయ్యి ఇంటికైతే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయే ముందు లోపల ఫొటోస్ నాటేలాడు కాబట్టి బయట మాత్రమే ఇట్లా మేము ముగ్గురం 2 ఫొటోస్ అయితే దిగేసాం. జోహి చూసారా, పుష్ప 2లో గంగమ్మ జాతరలో రఫా ఉంది చూసారా, ఆ టైప్లో ఈ మధ్య న్యూస్లో రఫా తెలంగాణను ఆంధ్ర ఎక్కువైపోయింది కదండి పాలిటిక్స్లో. సో మనోడు కూడా గంగమ్మ తల్లి గుళ్ళో కూర్చుని రఫాలు ఆడిస్తున్నాడండి ఇక్కడ. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసిన తర్వాత 10 o'clock అంటే ఎవ్రీడే నేను అదే టైంకి పూజ చేస్తున్నాను. అదే టైంకి 10th డే ఆఖరి రోజు అమ్మవారికి పూజ చేసేసి బట్టలు పెట్టి అమ్మవారిని అయితే సాగనంపేశానమాట. ఈ విధంగా అయితే ఇయర్ వారాహి నవరాత్రులు అనేది ఫుల్ఫిల్ అయిపోయిందండి. సో 9 days చేయగలిగానని చాలా హ్యాపీగా అనిపించింది. సాటిస్ఫైడ్ అనమాట మెయిన్. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ వెళ్ళాలి, మీకు కూడా మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మీరు కూడా సాధ్యమైతే నెక్స్ట్ ఇయర్ చేసుకోవడానికి ట్రై చేయండి. వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అనమాట. ఇది బయటికి చూపించేది కాదు, వేరే పేరెంట్ అని కూడా పిలవకూడదు అని చెప్పి అంటారు. నేను అందుకే ఎవరిని పిలవలేదు. ఈవెన్ చేసుకున్నట్టు ఫొటోస్ కూడా చూపించలేదండి. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.